నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాజ్దీప్ సర్దేశాయ్ ఈయన జర్నలిస్ట్ అని చెప్పడం కంటే కూడా కాంగ్రెస్ ముసుగు వేసుకున్న వ్యక్తిగా, కాంగ్రెస్ ఏజెంట్గా కూడా ఈయనకు సంబంధించి సోషల్ మీడియాలో కామెంట్స్ని మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి రాజ్దీప్ సర్దేశాయ్ కూడా బీజేపీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడట. 2 చేతులు ఎత్తేసి ఇక కాంగ్రెస్ పార్టీని ఎవరూ కాపాడలేరు, బీజేపీ అధికారంలోకి రాకుండా ఎవ్వరూ ఆపలేరు అంటూ ఇష్టం లేకపోయినా ఎప్పుడూ తిట్టి ఎప్పుడు ఆరోపణలు చేసే బీజేపీ ఈసారి భారత్లో అడుగు పెట్టబోతోంది, భారీ మెజార్టీతో పార్లమెంట్లోకి వెళ్ళబోతోంది, ముచ్చటగా 3వ సారి అధికారంలోకి రాబోతోంది అంటూ ఆయన మనసుకు కాస్త బాధ కలిగించిన వాస్తవాలను చెబుతూ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఆ ఆర్టికల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ ఏజెంటు ఈయన రాజ్దీప్ సర్దేశాయ్. బీజేపీ గెలవడం ఏమాత్రం ఇష్టం ఉండదు. దీంతో రాజ్దీప్ సర్దేశాయ్ నిన్న మొన్నటి వరకు దేశంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, ఇండీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, అలాగే ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతుందని వాదిస్తూ వచ్చాడు. అయితే 5 విడతల పోలింగ్ ముగిసిన తర్వాత రాజ్దీప్ సర్దేశాయ్ మాటల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ గెలుపును ఇక ఎవరూ ఆపలేరని, ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై ఎటువంటి ఇంపాక్ట్ను చూపించలేకపోయాయని, ఎక్కడో కొన్ని ప్రాంతాలలో తప్ప ఇండీ కూటమి ఎక్కడా మెరుగైన ఫలితాలు సాధించేలా లేదని, ఇక బీజేపీని ఆపడం ఎవరి తరం కాదు అంటూ బీజేపీ విజయాన్ని రాజ్దీప్ సర్దేశాయ్ ఒప్పుకున్నారు. ఎలక్షన్స్ స్టార్ట్ కావడానికి కొన్ని రోజుల ముందు రాజ్దీప్ సర్దేశాయ్కి సంబంధించిన ఏ కార్యక్రమాన్ని చూసినా అయిపోయింది బీజేపీ పని, బీజేపీ మోదీ మీద మస్తు వ్యతిరేకత వచ్చింది, ఇక ఇండీ కూడా మస్తు స్ట్రాంగ్ అయిపోయింది. ఎంత స్ట్రాంగ్ అయిందంటే రాహుల్ గాంధీ పిఎము, ఇక ఇంకొకటి అన్నట్టుగా ఇండీ కూటమిని, కాంగ్రెస్ని ఒక రేంజ్లో మోసిన రాజ్దీప్ సర్దేశాయ్ జరుగుతున్న వాస్తవాలను చూసినాక ఇప్పుడు కూడా వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తే ప్రజలు ఇంకొంత అసహించుకుంటారు అని గ్రహించిన తర్వాత 5 విడతలు పూర్తవ్వగానే బీజేపీ గెలుపును అడ్డుకోవడం ఎవరి వల్ల కాని పని, ఎవరికి సాధ్యం కానిది. బీజేపీ గెలుపు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది, అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లతో పార్లమెంట్లో అడుగు పెట్టబోతోంది అంటూ రాజ్దీప్ సర్దేశాయ్ ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. అందుకే నిజాలు అనేవి ఎప్పుడైనా సరే బయటకు వస్తాయి, నిందలు వాటంతట అవే తొలగిపోతాయి. నిజాన్ని ఆపడం ఎవరి తరం కాదు. పాప రాజ్దీప్ సర్దేశాయ్కి కూడా కొంత బాధగా ఉన్న, వాస్తవాలను వక్రీకరించాలని ప్రయత్నం చేసిన ఆటలు సాగక చివరికి నిజాన్ని, జరుగుతున్న వాస్తవాన్ని ఒప్పుకోక తప్పలేదట. మరి రాజ్దీప్ సర్దేశాయ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. చాలా మందికి ప్రతిరోజు నేను వీడియోలలో చెప్తూనే ఉన్నాను, అబ్బా ఇది మన ఛానల్, సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే నాకు అంత బలం, నన్ను ఆదరించే వాళ్ళు అంతమంది ఉన్నారు అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇలా ఇండివిజువల్గా జాతీయవాదాన్ని నడిపిస్తున్న వాళ్ళకు సపోర్ట్గా నిలిచే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. బట్ అనుకున్న దానికంటే తక్కువ స్థాయిలోనే మీరంతా నన్ను ఆదరించారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంతే, ప్రతి వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎక్కువగా వీడియోస్ షేర్ అవుతూ ఉంటాయి. అండ్ సపోర్ట్ కూడా చేయండి. ఎన్నోసార్లు చెప్పాను, దీని గురించి చాలామంది చాలా రకాల కామెంట్స్ కూడా చేశారు, అయినా కూడా చెప్తున్నాను, ఈ ఛానల్ నిలబడాలి అంటే నాతో పాటు మీ అందరి సపోర్ట్ కూడా చాలా అవసరం. మనకి ఇంకా రెంటల్ బేస్ మీద ఎక్విప్మెంట్ నడుస్తున్నాయి, ఒక ప్రాపర్ ఆఫీస్ కూడా లేదు. ఇవన్నీ మనవి అనేవి సంపాదించుకోగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా ఉంటూ జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో మన ఛానల్ తన వంతు పాత్ర పోషిస్తుంది. రేజ్ యువర్ వాయిస్ పేరుతోటి ప్రతి ఒక్కరి వాయిస్ని రేజ్ చేస్తూ ప్రతి సమస్య మీద కూడా కొట్లాడుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా సపోర్ట్ చేయండి, దాని ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు, మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టుంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.